ప్రభు రాకడొస్తే నువ్వు ఎత్తబడాలంటే నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. నీ పేరు ఎలా జీవగ్రంథంలో ఉంటుంది? డబ్బులు ఇస్తూ ఉంటుందా? అలానే క్రమంగా వస్తూ ఉంటుందా? నువ్వేదో సత్కార్యాలు చేస్తూ వస్తుందా? ఈ లోక నమ్మిన రీతిగా దానాలు ఎన్ని చేస్తూ ఉంటా వస్తాయా? కాదు 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 కాదు. గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడాలి, క్రీస్తుతో నిబంధన చేయబడాలి. క్రీస్తుతో నిబంధన లేకపోతే నీ జీవితం జీవగ్రంథంలో లేదు. నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. అండ్ నువ్వు ఎంత చేసినా ఏది చేసినా అంత వ్యర్థమే. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన స్వతంత్రత, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అంతే సింపుల్. నువ్వేదో మంచి కార్యాలు చేసి, నువ్వు గొప్ప కార్యాలు చేసి, నువ్వేదో గొప్పోడుగా బ్రతికిన తర్వాత కాదు. చాలా మంది రక్షించబడాయి అంటే వారు చెప్పే మాట ఏం తెలుసా? నాకు ఇంకా బంధకాల్లో ఉన్నాను, నేను అన్ని విడిచిపెట్టిన తర్వాత, అన్ని నేను బాగు చేసిన తర్వాత, అన్ని నేను మార్చుకున్న తర్వాత అప్పుడు నేను వచ్చి రక్షించబడతాను. అంతటి అంతటి నువ్వే చేస్తావు అనుకుంటున్నావు. అంతటి అంతటా నువ్వు చేయగలిగితే ఇంక యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తానికి అవసరం ఏముంది? యేసు ప్రభు నీ క్రయధనం ఆయన చెల్లిస్తానికి అవసరం ఏముంది? నీ కొరకు స్వరూపమైన సొగసైన లేని వాడిగా మార్చబడతానికి అవకాశం ఏముంది? ఆయన వీపు దున్నవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఆయన దెబ్బలు, ఎందుకు ఆయన రక్తం, ఎందుకు ఆయన నగ్నంగా సిలుపైన వేలాడాల్సిన అవసరం ఉంది? ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నీ అంతటా నువ్వు ఏమి చేయలేవు. నీ అంతటా నువ్వు బాగుపడలేవు. నీ అంతటా నువ్వు పాపం నుండి విడిపించబడలేవు. మనకు రక్షకుడు కావాలి. యేసు అన్న పేరుకే దేవుడు రక్షణే ఉన్నాడు. ఓల్డ్ హీబ్రూలో చూస్తే, గ్రీకులో చూస్తే యేసు అంటే రక్షకుడు. యేసు మాత్రమే రక్షకుడు, ఇంకెవరు కాదు. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. నువ్వు క్షమించమని అడిగితే క్షమాపణ దేవుడు నాకు తెలియజేస్తుంది. నమ్మి బాప్తిజం పొందు, రక్షణను గురించబడి. ఈరోజు చాలా మందికి రక్షణ నిర్లక్ష్యపరుస్తున్నారు, బాప్తిజం నిర్లక్ష్యపరుస్తున్నారు. నో నో నో. దేవుని ఆత్మ సహాయం నీకు కలగాలంటే, నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా పిలబడాలంటే నీవు నమ్మి బాప్తిజం పొందో, పరిశుద్ధాత్మ వరమును నువ్వు పొందుకుంటావు, పరిశుద్ధాత్మని కలిగి బ్రతుకుతావు. దేవునితో బ్రతికే ఎంతో ధనమైందండి. దేవునితో బ్రతికే ఎంతో ఘనమైందండి. దేవుడు